వెల్కమ్ టు డియర్ శ్రీనిక స్టోరీస్. హాయ్ ఫ్రెండ్స్, డియర్ శ్రీనిక స్టోరీస్. సో మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. సో ఇవాళ మన శ్రీనికకి ఇంకొక మంచి స్టోరీ అయితే చెప్పబోతున్నాను. చెప్పనా మరి? సో లెట్స్ స్టార్ట్. అయితే అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుందంట. ఆ ఫ్యామిలీలో మమ్మీ, డాడీ, ఒక బంటి ఉంటాడంట. బంటికి 10 years ఉంటాయంట. ఆ బంటి ఏమో డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీని డబ్బులు అడుగుతాడంట. డబ్బులు అడిగితే ఎందుకంటే బయట ఏమన్నా అట్లా చిప్స్ ఒకటి ఒకటి కొనుక్కుంటున్నాకని రోజు డబ్బులు అడుగుతాడంట. అట్లా రోజు కొనుక్కోవడం తప్పు కదా, అవునా? తప్పు కదా. అందుకే వాళ్ళ డాడీ లేదు నీకు రోజు డబ్బులు ఇవ్వను, అలా అలా తినడం తప్పు, రోజు డబ్బులు తీసుకెళ్ళడం తప్పు అనేసి వాళ్ళ డాడీ డబ్బులు ఇవ్వడంట. అయితే వాళ్ళ డాడీ డబ్బులు ఇవ్వకపోయేసరికి మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడంట. ఆ బండి అడిగిన వల్లే సరే అని వాళ్ళ మమ్మీ డైలీ 1 రూపీ 2 రూపీస్ అట్లా ఇచ్చి పంపించేదంట స్కూల్కి. అలా కొన్ని రోజులకు రోజు అడుగుతూ ఉంటే వాళ్ళ మమ్మీకి విసుగొచ్చి కుప్పడుతుందంట. ఇంకా ఆ బండిని నువ్వు రోజు డబ్బులు అడుగుతున్నావు, ఇట్లా చేయడం తప్పు అని చెప్తుందంట. అయినా కూడా అస్సలు వినడంట ఆ బండి. వినకుండా అట్లనే మారం చేస్తాడంట. చేసిన వల్లే వాళ్ళ మమ్మీకి కోపం వచ్చి అసలు డబ్బులు ఇవ్వడం మానేస్తుందంట. మానేసిన తర్వాత అట్లనే కొన్ని రోజులు చూసి ఆ బంటి ఏం చేస్తాడంట, వాళ్ళ డాడీ జేబుల నుండి ఎవరు చూడకుండా దొంగతనం చేస్తాడంట. దొంగతనం చేస్తాడంట. వాళ్ళ డాడీ జేబులో నుండి డబ్బులు వాళ్ళ డాడీ అట్లా జేబు అక్కడ ఇప్పుడు డాడీ హ్యాంగర్కి తలిగేస్తారు కదా ప్యాంట్, అట్లా ప్యాంట్ తలిగేసినాక ఆ జేబులో నుండి డబ్బులు మెల్లిగా తీసుకుంటాడంట ఎవరు చూడకముందు. ఆయనతో వాళ్ళ డాడీ చూస్తాడంట. చూసి ఆయనతో బాబుని ఏం చేస్తాడంట, నువ్వు ఇట్లా చేయడం తప్పు, నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని గట్టిగా అడుగుతాడంట. అడిగిన వల్లే ఇక ఆ రోజు నుండి కొంచెం ఆపేస్తాడంట. కానీ ఆయనకి చిన్నప్పటి నుండి అట్లా డబ్బులు ఇవ్వడము అది అలవాటు అయిపోయింది కదా. అట్లా లేకుంటే ఆయనకు అసలు తోచదంట ఏం కూడా. అందుకే ఆ బండి ఏం చేస్తాడంట, మెల్లమెల్లగా వేరే షాప్లో కిరాణా షాప్లో ఒకరోజు ఏమన్నా తినాలనిపించినాయి అవి దొంగతనం చేసుకొని స్కూల్కి వెళ్తాడంట. ఆయనతో ఒకరోజు ఆ కిరాణా షాప్ అయినా వాళ్ళ మమ్మీతోటి చెప్తాడంట, మీ బాబు ఇట్లా దొంగతనం చేసిండు మా షాప్లో అని చెప్తాడంట. చెప్పిన వల్లే అంత లేదు వాళ్ళ అమ్మ ఏమంటుందంట, లేదు నా కొడుకు అట్లా చెయ్యడు అని అంటాడంట. వాళ్ళ మమ్మీ అంటదంట. అన్న వల్ల అక్కడనే వాళ్ళ బాబు ఉంటాడు కదా, బంటి ఉంటాడు కదా, మా అమ్మ నేను చేసింది తప్పు కాదు అంటుంది, నేను ఇట్లా చేయడం తప్పు కాదేమో అని అనుకుంటాడంట బంటి. అనుకుని ఆయనతో అట్లనే రోజు ఎక్కడ ఒక్కడ దొంగతనం చేసుకుంటూ తినడం స్టార్ట్ చేస్తాడంట. అట్లనే పెద్దగా ఎరుగుతాడంట. దొంగతనం చేసుకుంటే ఏదో ఒక చిల్ల దొంగతనం చేసుకుంటే పెద్దగా అవుతాడట. పెద్దగా ఒకసారి పెద్ద దొంగతనం చేస్తాడంట. బాగా పైసలు దొంగతనం చేస్తాడంట. దొంగతనం చేసిన వల్లే వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారంట. పోలీసులు వచ్చి బంటిని ఆయనతో పోలీసులు తీసుకుపోతారట. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారట, జైల్లో వేయడానికి. తీసుకుపోయిన వల్ల వాళ్ళ మమ్మీ డాడీ అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఏడుస్తారంట, ఇక బాధపడతారంట. అయ్యో నా కొడుక్కి నేను చిన్నప్పుడే ఇది తప్పు అని చెప్పి ఉండాల్సింది అని బాధపడతారంట. ఇక బాధపడితే అప్పుడు ఏం లాభం ఉంది, ఏం లాభం లేదు కదా. వాళ్ళ కొడుకుని జైలుకి తీసుకెళ్ళిపోయారు. అందుకే ఎప్పుడైనా కూడా పిల్లలు తప్పు చేస్తే చిన్నప్పుడే ఇది తప్పు అని చెప్తే వాళ్ళు అది స్టాప్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసినావు అనుకో, నేను నీకు ఇది తప్పు నాన్న అని చెప్తే నువ్వు ఆపేస్తావు కదా ఆ పని చేయడము. అట్లా ఆ పనిని ఆపేయాలన్నట్టు. అందుకే చిన్నప్పుడే ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును అప్పుడే చెప్పి ఆ పనిని ఆపేయాలి. అప్పుడు ఆ పిల్లలకి తెలిసి వస్తుంది ఏది తప్పు ఏది కరెక్ట్ అని. అవునా? బాగుందా మరి స్టోరీ? సో ఇలాంటి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.
ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ డియర్ శ్రీనిక ఛానల్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాం. బాయ్.